పాలకుర్తి గడ్డ దయన్న అడ్డా అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ కైవసం చేసుకుందన్నారు. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు నిరుత్సాహపడొద్దన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని గులాబీ శ్రేణులకు దయాకర్ రావు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని నూతన సర్పంచుల సన్మానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికలు కూడా లాస్ట్ ఫేజ్లో అయినాయి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు అన్ని సర్వే రిపోర్ట్లు కూడా అన్ని విశ్లేషణ రిపోర్ట్లు కూడా మీ దగ్గరికి వచ్చి ఉంటాయి. సోషల్ మీడియా వాళ్ళు కూడా చాలా బాగా యాక్టివ్గా పనిచేసి వాళ్ళు కూడా అన్ని సోషల్ మీడియా కూడా పెట్టారు. నాకు ఒక 3 మండలాలు మనకు ఇబ్బంది వచ్చినాయి. అది కూడా కోఆర్డినేషన్ లోపమే. రాయపర్తి కానీ, కొడకళ్ళ కానీ, పెద్దమంగళ అనుకున్నట్టు పెద్ద కోఆర్డినేషన్ జరగలే. మన పాలకుర్తి, దేవరుప్పుల, తొర్రూరు చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మెజార్టీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా వాళ్ళకు వచ్చినాయన్నీ మీకు ఇక్కడ ఉన్న చర్చ జరుగుతూ కూడా మీరు డిస్కషన్ చేసుకోవాలి, ఆధారాలు కూడా తీసుకోవాలి, మీరు వాదన పెట్టుకోవాలి, సోషల్ మీడియాలో కూడా పెట్టాలి. ఎందుకంటే చిన్న చిన్న గ్రామాలల్లో బెదిరించి వాళ్ళు ఇనామస్ అయ్యారు. మన దగ్గరనే ఉన్నది టీఎస్ పెట్టాలి, కళ్ళు మూసుకొని గెలిచే సీట్ అది. మన వాళ్ళు ఎందుకు భయపడ్డారో విత్డ్రా చేసుకున్నారు. అట్లా మీ మండలంలో 5-6 గ్రామాలు అయింది గెలిచే సీట్లు అయ్యి. అట్లా చిన్న గ్రామాల్లో కూడా కొంతమందిని బెదిరించో మన నిలబడ్డ అభ్యర్థులను బెదిరించి ఇనామస్ చేసుకొని మన క్యాండిడేట్లనే డిక్లేర్ చేసేది జరిగింది.